ఓం సద్గురు పరబ్రహ్మణే నమః. పంచకోశాల్లోని మూడవదైన మనోమయ కోశం గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. అయితే నిన్నటిదాకా తెలుసుకున్నది ఇంతకుముందు మననం చేసుకున్నాం. సుఖ దుఃఖాల్ని కలిగిస్తూ ఉంటుంది. విషయ ప్రపంచంలో పడి ఈ మనస్సు జన్మలకు కారణమవుతుంది, సుఖ దుఃఖాలకి కారణమవుతుంది. మరి అది సత్యమా, అది నిజమా అంటే సుషుప్తిలో మనస్సు లేదు కనుక అది సత్యము కాదు. సత్యమైనదైతే మూడు కాలముల యందు ఏకరీతిగా ఉంటుంది అనేది గట్టిగా గుర్తుంచుకోవాలి. ఇది సుషుప్తిలో మనస్సు ఉండట్లేదు కనుక అది సత్యమైనది కాదు, మనల్ని జన్మ సంసార బంధంలో పడేస్తోంది అనే విషయాన్ని తెలుసుకున్నాం. మరి ఇదంతా కూడా ఈ బంధాలు, జన్మలు, పాప పుణ్యాలు అన్నీ కూడా మనస్సు యొక్క కల్పితమే కానీ వాస్తవం కాదు. కానీ మనం అవన్నీ కూడా శాశ్వతమని, వాస్తవమని దానిలోనే మునిగి ఉండటం వల్ల అనేక జన్మలకు కారణమవుతుంది. మరి వాయువు చేత మేఘం ఒకప్పుడు సూర్యుడికి అడ్డంగా వస్తుందనుకోండి, సూర్యుడిని కాసేపు కప్పినంత మాత్రాన మరి మేఘమే గొప్పదా అనుకుంటామా? మళ్ళీ గాలి వచ్చినప్పుడు ఆ మేఘం పక్కకి వెళ్ళిపోతుంది. అంటే ఇది మేఘం అనేది శాశ్వతం కాదు. సూర్యుడు స్థిరంగా ఉండి మనకు వెలుగుని ఇస్తాడు. అట్లా మనస్సు చేత కల్పించబడినటువంటి ఈ విషయాలన్నీ మనకు బంధాన్ని కలుగజేస్తున్నాయి. ఆ బంధం నుండి విడిపోయి విముక్తుడు కావాలి జీవుడు. మరి ఎట్లా తెంచుకోవాలి అంటే ఈ దేహాది విషయాలన్నీ కూడా నేను కాదు ఇవన్నీ నేను నాది అనుకోవటమే బంధం. మరి అనురాగ రూప పాశాలంటే తాళ్లతో కట్టబడి ఉన్నాయి బంధాలు. పశువుని తాడితో కట్టేస్తే ఆ తాడు ఎంత దూరం ఉంటే అంత దూరం అలా చుట్టూరా తిరుగుతూ ఉంటుంది. అట్లా ఈ రాగపాశంతో పురుషుణ్ణి అంటే జీవుణ్ణి జన్మలకు కర్మలకు బద్ధుణ్ణి చేస్తుంది. మరొక పుణ్య సంస్కారం కలిగిందనుకోండి, ఆ మనస్సే విషయాల నుంచి విరక్తి పొంది బంధముక్తుణ్ణి కూడా చేస్తుంది. అంటే బహిర్ముఖమైనంతసేపు విషయాల్లో మునుగుతుంది. దాన్నే అంతర్ముఖం చేస్తే ఆ మనసే జీవుడికి విముక్తిని కలిగిస్తుంది. మరి పురుషుడికి బంధానికి కారణం ఏమిటి అంటే రజోగుణంతో కూడుకున్నటువంటి సంసర్గం. అంటే మలినమైనటువంటి రజోగుణంతో కూడుకున్నటువంటి బాహ్య విషయాలే పురుషుడికి అంటే జీవుడికి బంధానికి కారణం. అయితే రజస్తమో గుణ రహితమైనటువంటి అంటే రజోగుణం తమోగుణం లేనటువంటి శుద్ధ సత్వ ప్రధానం, సత్వగుణం కూడా కాదు, శుద్ధ సత్వ ప్రధానమైనటువంటి మనస్సు దేనికి కారణమవుతుందంటే వివేకానికి, వైరాగ్యానికి కారణమయ్యి చక్కని వైరాగ్యాన్ని అభివృద్ధి చేస్తుంది. అప్పుడు మనస్సు చక్కగా పవిత్రమవుతుంది, నిర్మలమవుతుంది. అటువంటి మనస్సు మోక్షానికి సాధన అవుతుంది.
అదే మోక్షానికి కారణం అవుతుంది. మరి బుద్ధిమంతుడైనటువంటి ముముక్షు అంటే మోక్షాన్ని కోరేవాడు నిరంతరం ఆ తెలుసుకున్నటువంటి అభ్యా ఎట్లా మనస్సుని అంతర్ముఖం చేసి రాగములయందు విరాగము కలిగి చక్కగా విముక్తుడు అవటానికి కారణమవుతాందో అటువంటి సాధన అభ్యాసం చక్కగా ఎప్పుడు కూడా చేస్తూ ఉన్నట్లయితే వివేకము అంటే మరి వివేకం అంటే జ్ఞానం, వైరాగ్యం, బాహ్య విషయముల యందు వైరాగ్యం అభివృద్ధి అవుతుంది. ఆ విధంగా అభివృద్ధి చేసుకున్నట్లయితే మనస్సు అనేటువంటి పులి విషయాలనే అరణ్యంలో సంచరిస్తూ ఉంటుంది. మనస్సు అనే పులి విషయాలనే అరణ్యాల్లో సంచరిస్తూ ఉంటుంది కనుక ముముక్షువులు సాధువులు ఆ విషయారణ్యంలో ప్రవేశించకుండా ఉంటే మనకు ముక్తే. అంటే ఆ విషయారణ్యంలో ప్రవేశించకుండా మోక్షాన్ని కోరేటువంటి సాధన చెయ్యాలనుకునేటువంటి వాడు, మోక్షాన్ని కోరేటువంటి వాడు ముముక్షు. అటువంటి వాడు ఆ విషయాలనే అరణ్యాల్లో తిరగకూడదు, చేరకూడదు. అప్పుడు ఆ మనస్సే ముక్తికి కారణమవుతుంది. మరి ఈ మనస్సు ఏం పుట్టిస్తోంది అంటే స్థూల రూపమైన బాహ్య విషయాల్ని అదే సృజిస్తోంది, అంటే పుట్టిస్తోంది. సూక్ష్మ రూపమైన సంకల్పాకార విషయాలను అది సృష్టిస్తోంది. అంటే మనకి మనస్సు సంకల్పాలు మనకి బయటికి కనపడు. బయట ఉన్నటువంటి విషయాలైతే స్థూలంగా కనపడే విషయాలైతే మనకే తెలుస్తాయి. అన్నిటినీ పుట్టిస్తుంది. శరీరాన్ని దాని జాతి, వర్ణము, ఆశ్రమం భేదాలని, శరీరాన్ని, మరి దానికి ఉన్నటువంటి త్రిగుణాలని, దానికి ఉన్నటువంటి క్రియలను, ఫలాల్ని అన్నిటినీ అది మరి తెలుసుకుంటూనే ఉంటుంది, పుట్టిస్తూనే ఉంటుంది. మరి ఈ విధంగా సృష్టించి మరి అసంగ చిద్రూపుడు అంటే, అసంగం అంటే వాటి యందు కూడిక లేకుండా ఉండటం, సంగము లేకుండా ఉండటం. చిద్రూపుడు ఎవరు? చిద్రూపుడు అంటే చిత్ స్వరూపము, జ్ఞానమే వెలుగే స్వరూపముగా కలిగిన పురుషుని మరి మోహపెట్టి దేహేంద్రియాది గుణాలు మరి తనకే కలిగినట్లుగా తోచేటట్లుగా చేసి వాని గుణాల్ని ఆ గుణాల చేత బద్ధుడవుతాడు. అప్పుడు మళ్ళీ నేను, నాది అని ఆ భ్రమలో మళ్ళీ ముంచేస్తాయి. ఆ ఫలాల్ని మళ్ళీ అనుభవించటానికి మళ్ళీ జన్మ పరంపరలో ముంచుతూ ఉంటుంది. ఎప్పుడైతే బాహ్య విషయాల్లో ఇందా చెప్పారు కదా, విషయారణ్యంలో పడినటువంటి వాడు బయటపడగలడా? అరణ్యంలో మరి మనకి అరణ్యంలోకి వెళ్ళిన వాడు బయటపడటం ఎంత కష్టమో, ఇక్కడ విషయాలనే అరణ్యంలో మనస్సు ప్రవేశిస్తే నేను, నాది, ఈ దేహమే, భ్రాంతి, దేహము మీద భ్రాంతి, మోహము ఇవన్నీ కలిగి మరి ఇవన్నీ కూడా జన్మలకు భ్రమలో ముంచేసి, నాది అని భ్రమలో ముంచేసి మరి ఆ చేసిన కర్మల ఫలాల్ని అనుభవించటానికి జన్మ పరంపరలో పడేస్తూ ఉంటుంది, ముంచుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? పురుషుడికి బంధము ఏది? మనస్సు. ఈ మనస్సునే అధ్యాస దోషంతోనే వచ్చింది. అంటే ఇప్పుడు మనస్సు చేసేవన్నీ కూడా
నేను నేను అంటున్నాం మనం. అదే అధ్యాస. ప్రతిదీ మనోమయ కోసం మనస్సు చేసేటువంటి విషయాలు, ఆ, పనులు, క్రియలు అన్నీ నేను నేను అనుకుని ఆ బంధంలో పడిపోయి జన్మ పరంపరలో పడిపోతున్నాను. ఇప్పుడు ఈ బంధం మనస్సు యొక్క కల్పితమే కానీ సత్యం కాదు అని విచారణ చేసి 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 ఇదంతా మనోకల్పితమే కానీ సత్యము కాదు అని మనకి తెలుసుకున్నామనుకోండి, అప్పుడు ఈ సత్వ రజస్తమో గుణాలకు దూరంగా ఉంటాడు. మరి ఈ జన్మలకు దూరం అయిపోతాడు. అటువంటి వాడు ఎప్పుడైతే రజస్తమో గుణాల్లో ఉన్నాడో వాడు అజ్ఞానే, అవివేకే. వాడిని అజ్ఞానిగా చేసి జన్మాది బంధాలు కలిగించటానికి కారణమవుతోంది మనసు. కనుక ఇప్పుడు వాయువు మేఘమండలాన్ని భ్రమింపజేసినట్లే మరి సర్వ జగత్తుని భ్రమింపజేసేటువంటి ఈ మనస్సే ఏమిటి? అవిద్య, అజ్ఞానము అని బ్రహ్మవేత్తలు చెప్తున్నారు. కనుక ముముక్షు అయినటువంటి వాడు, ముముక్షు అంటే మోక్షాన్ని కోరేటువంటి వాడు. అందరము మా జీవులందరూ మాకు మోక్షం ఎప్పుడు వస్తుందో మోక్షం ఎప్పుడు వస్తుందో అనుకుంటాం. కానీ ఆ మోక్షం అంటే ఏంటో, బంధం అంటే ఏంటో, అది బంధం రావటానికి కారణం ఏంటో, మోక్షానికి కారణం ఏంటో, అసలు బంధం అంటే ఏంటో మోక్షం అంటే ఏంటో మనకి తెలియదు. ఒక పెద్ద కార్యాన్ని మరి బాధ్యత వహించి చేయాల్సి వచ్చినప్పుడు, అది అయిపోయినప్పుడు అమ్మయ్య ఇప్పటికి మోక్షం వచ్చింది అంటాం. అంటే ఆ పెద్ద పని యొక్క బంధము వదిలేసరికి మోక్షము అంటున్నాం. అంటే బంధము లేని స్థితే మోక్షము. బంధమే మరి జన్మలకు కారణం. అట్లాగే మరి పురుషుడు అతి ప్రయత్నం చేస్తే కానీ మనస్సుని శుద్ధిపరచలేడు. ఆ శుద్ధిపరిచినట్టయితే ఆ ముక్తి అనేది కరతలామలకమే. అంటే ఆ కర్రతలామలకం అంటే అరిచేతిలో ఉసిరికాయని ఎంత తేలిగ్గా నోట్లో వేసుకోగలమో అది అన్నే కరతలామలకం అంటారు. కనుక ముముక్షు అయినటువంటి వాడు విషయాలయందు రాగాన్ని, ప్రేమను, మోహాన్ని వదులుకొని మరి సర్వకర్మ సన్యాసం అంటే, సర్వకర్మ సన్యాసం అంటే అన్ని పనులు మానేయటం కాదు, ఫలాపేక్ష లేకుండా చెయ్యటమే. మరి శ్రద్ధతో చేసి మరి చక్కని అంతర్ముఖం చేసి జ్ఞానేంద్రియాలని, మనస్సుని అంతర్ముఖం చేసి మరి ఆ లోపల ఉన్నటువంటి మలినాలను, మోహాన్ని, శోకాన్ని, రజస్తమో గుణాల్ని అన్నిటినీ తొలగించాలి. అప్పుడు మనోమయ కోసం మరి ఆద్యంతాలతో కూడుకుని ఉంది. అంటే దీనికి మొదలు చివర ఉంది. ఎందుకంటే ప్రాణమయ కోశంలో ఇది ఉంది. ఆ ప్రాణమయ కోశం అంతా నిండి మనోమయ కోశం ఉంది. కానీ ప్రాణమయ కోశం కంటే చిన్నదే అనుకుంటున్నాం లోపల ఉంది కనుక. కానీ ప్రాణమయ కోశం కంటే బలమైనది మనోమయ కోశం. ఇది దుఃఖాన్ని కలిగిస్తుంది మనోమయ కోశం. విషయపొత్తు కలిగించటానికి కారణం ఇదే అనేది విషయాన్ని తెలుసుకున్నట్లయితే ఆ దృశ్యం అనేటువంటి దానికి మనం బద్ధులు కాము. అంటే మనకి తదృశ్యం తన్నస్యం అంటారు. అంటే ఏదైతే కంటికి కనపడుతుందో అది ఒకప్పటికి నశించేది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి చూచేవాడుగా ఉండాలి కానీ చూడబడేదానిగా ఉండకూడదు. అప్పుడు ఆ ఆత్మ బయటికి వస్తుంది, ఆత్మోన్నతి కలుగుతుంది. ఇవన్నీ ఈ లక్షణాలన్నీ ఇప్పుడు దాకా
చెప్పిన మనోమయ లక్షణాలన్నీ అసత్యమైనవి. అది సత్యమైన ఆత్మ కాదు. దాని లక్షణాలన్నీ నాకు నాకు అని ఆపాదించటమే అధ్యాస. ఇప్పుడు దాన్ని తెలుసుకుని మసలుకోవటమే మనోమయ కోశ వ్యతిరేక్తత. మనోమయ కోశం ఆత్మ కాదు అని దృఢపరుచుకున్నాం కనుక ఇప్పుడు నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి. ఇప్పుడు దాకా నేనే మనోమయ కోసమే నేను అనుకుంటున్నాం. ఇప్పుడు ఆత్మస్వరూపుణ్ణి, నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి అని తెలుసుకోవటమే మనోమయ కోశ వ్యతిరేక్తత అన్నారు. అంటే ఆ మనోమయ కోశాన్ని వ్యతిరేకించటం అంటే అది సత్యమైనది కాదు, నిత్యమైనది కాదు. అది అధ్యాస వల్ల కలిగిందే కానీ అసలైన సత్యమైనది కాదు. జన్మలకు కారణమైనది, సుఖదుఖాలకి కారణమవుతోంది కనుక ఆ మనస్సుని అంతర్ముఖం చేస్తే మనకు ముక్తి లభిస్తుంది అని ఇక్కడ అప్పుడే ఇవన్నీ తెలుసుకుని, దాని లక్షణాలు తెలుసుకుని, దీని లక్షణాలు తెలుసుకుని, నేను ఎప్పుడైతే మనోమయ కోసం కాదు, నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి, నేను ఆత్మస్వరూపుణ్ణి అని రూఢిగా తెలుసుకోవటమే మనోమయ కోశ వ్యతిరేక్తత అన్నారన్నమాట. ఇది మనోమయ కోశం యొక్క వివరణ ఈ రోజుతో పూర్తయింది, సంపూర్ణం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.